अभी आप कुछ वॉइस जो सब उसका पाँव दिख रहा ना पाँव पूरे नहीं परसों फोटो देना सब मिल गया। अच्छा वो रोड पे पूरे डाल के रखे थे हम। రాథోడ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బైసా ఈ మన ఏరియాలో చిరుతపులి సంచరిస్తుంది. ఇది వాస్తవమే. ఎందుకంటే గత వారం రోజు నుంచి తరోడా ప్రాంతం నుంచి అదే మహారాష్ట్ర ప్రాంతం నుంచి తరోడా సైడ్ వచ్చేసి అది మన జరీ మీదికి వెళ్ళి బోర్గాం మీదికి వెళ్ళి రోడ్ దాటి సిరాల గ్రామానికి చేరుకున్నది. ఆ సిరాల గ్రామంలో ఒక మేకని ఒక కుక్కని స్పాట్లో తినేసింది. అక్కడ దాదాపు ఒక వారం రోజులు ఉన్నది. వారం రోజులు అక్కడ ఉండి 3 days తర్వాత అది బోసి విలేజ్ పక్కకి ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు ప్రాంతంలో ఒక 2 రోజులు అక్కడే నివాసం ఏర్పరచుకున్నది. ఆ తర్వాత మూల విలేజ్లో నిన్న రాత్రి ఒక ఆవు మీద దాడి చేసి ఆవుని అటాక్ చేసి చంపేసింది. అది కొంత భాగం తినేసింది. ఇవాళ వచ్చేసరికి అది ఇంకా కొంత తినేసి మళ్ళీ అడవిలో లాక్కుపోయింది. ఆ ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, కరెంటు వైర్ కానీ ఈ ఎటువంటి విష పదార్థాలు కానీ నీళ్ళలో కానీ ఆవు మీద కానీ చేయకూడదు. ఎందుకంటే అది చట్టరీత్యా నేరమే. ఆ చేస్తే మనకు దాదాపు 10 సంవత్సరం వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రజలు అందరూ ఒకటే గమనించాలా. అదే పశువులు ఎటువంటి నష్టపరిహారం ఉన్నా కానీ దానికి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంతవరకు ఉన్నా అంతవరకు నష్టపరిహారం ఇవ్వగలుగుతారు. కాబట్టి మీరు ఎటువంటి అడవి జంతువుని కానీ వేటాడే ప్రయత్నం చేయకూడదు. ఇదే ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా నేను మూలా నుండి ఇక్కడ జామగాం రావడం జరిగింది. ఇక్కడ కూడా మొన్న రాత్రి ఈ చిరుతపులి మన ప్రాంతంలో సిరిపల్లి ఏరియాలో ఉంటుంది. ఇది ఇప్పటివరకు బయటికి రాలేదు. కానీ ఈ మొన్న సంఘటన జరిగింది అంటే ఇది చేనులోనే ఉంటుంది. దాదాపు ఫారెస్ట్ నుంచి ఒక 2 కిలోమీటర్ దూరంలో చేనులో సంచరిస్తున్నది. ఇక్కడ కూడా ఆవుని పెట్టడం జరిగింది. మేము పగ మార్కులు కానీ అక్కడ ఉన్న అనుయాలు కానీ చూడడం జరిగింది. ఈ పులి ఒక రోజు రేపు ఇక్కడ ఉండే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే రేపు సిరిపల్లి ఏరియాలో వెళ్ళిపోతుంది. సిరిపల్లి ఏరియాలో ఇది రెగ్యులర్ ఉంటుంది. కాబట్టి ప్రజలకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ప్రాంతంలో పులి సంచరిస్తే మాకు వెంటనే సమాచారం ఇవ్వండి. నేను కానీ మా సిబ్బంది కానీ ఏ టైంలో ఉన్నా కానీ మేము ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి